బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా తెస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తదుపరి సినిమా ఎవరితో అనేది ఇప్పుడు బిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్యాక్ట్ ఎంటర్టైనర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే తీస్తాను అంటూ మాటకు కట్టుబడి ప్రతి సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ ఇస్తూ వస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ వంటి లెజెండరీ హీరోల కాంబినేషన్ తో మనశంకర వరప్రసాద్ సినిమా తీస్తున్నాడు. ఈ మల్టీ స్టారర్ అనౌన్స్మెంట్ తోనే అంచనాలు ఎక్కడికో చేరాయి. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించి హిట్ కొట్టేస్తానని నమ్మకంతో రావిపూడి షూటింగ్ కొనసాగిస్తున్నారు. అయితే ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుందనే దానిపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన టాక్ నడుస్తోంది. అనిల్ రావిపూడితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్న హీరోలు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా యూత్ఫుల్ ఎనర్జీకి పెట్టింది పేరైన హీరో రామ్ పోతినేని ఫ్యాన్స్ తమ హీరోలోని అద్భుతమైన ఎనర్జీని సరైన విధంగా వాడుకునే దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమేనని బలంగా నమ్ముతున్నారు. ఈ మధ్య ఒక సరిగమ మ్యూజిక్ షోకు జడ్జిగా వచ్చిన అనిల్ రావిపూడి తమ కాంబో గురించి ఒక చిన్న హింట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తాడు. రామ్తో సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేను, కానీ ఒకవేళ ఆ ప్రాజెక్ట్ సెట్ అయితే మాత్రం అది బద్దలవ్వాల్సిందే అని కాన్ఫిడెంట్ గా ప్రకటించాడు. ఈ మాట వెనక ఖచ్చితంగా ఏదో స్ట్రాంగ్ పాయింట్ ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. నా చేతుల్లో ఏముంది, రాసి పెట్టుంటే జరుగుతుంది అని చెప్పకుండా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పడం చూస్తుంటే భవిష్యత్తులో ఈ క్రేజీ కాంబినేషన్ రావడం పక్కా అని అర్థమవుతోంది. రామ్ పోతినేని ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కంబ్యాక్ అవుతారని గట్టిగా నమ్ముతున్నాడు. ఈ సినిమా పాటలు, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్ సృష్టించాయి. మిస్సెట్టి మిస్టర్ పొలిసెట్టి ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు టేకింగ్ చూసి ఇది పక్కా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మనశంకర వరప్రసాద్ తర్వాత రావిపూడి ఎవరితో సినిమా చేస్తారనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. బాలకృష్ణతో ఉండొచ్చని వార్తలున్నా ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు. అభిమానులు మాత్రం రావిపూడి వెంటనే రామ్తో సినిమా చేస్తే బాగుంటుందని బలంగా కోరుకుంటున్నారు.